అలసాలనే అదే అదే పనులు పుడకలు బాగా తిను నువ్వు తిను పుడకలు పనులు లేవు తిను సపరే దవడలతో తగ్గి నొప్పి ఏ ఊరు మనది కొనేటు కొనాటేనా అక్కడికి రేగుర్తి జాతర కట్ట రేగుర్తి జాతర కట్ట ఏ వారం వారం వస్తావు ఇక్కడికి ఏ ఇప్పుడు 2 నెలలు రాక వానాలు ఏమిటి మంది రాదు కదా శ్రావణకు రాదు ఇక్కడికి ఇక్కడ కౌసైనా కౌసేనే మొత్తం ఎల్లమ్మ కాబట్టి కౌసే ఇక్కడ ఎప్పుడైతే కౌసం లేదు వేరేటోళ్ళు పప్పు చారు ఎవరు రాదు అక్క అంజనేయుడు కాడ అక్కడిక్కడ అంటేనేమో పప్పు చారులు వస్తారు ఎల్లమ్మ తల్లికి నరసింహస్వామి అని ఎల్లవ్వ అని ఆంజనేయుడు మిగతాలు కూడా పోతారుగా అవి 3 పక్క కౌసియే ఎన్నా పిల్లలే కొడుకు బిడ్డ మరి ఏం పని చేస్తాను ఇప్పుడు ఇదే పనులు లేవు ఏం లేవు అట్టిగానే ఉన్నాడు అవుతాను తింటా కొడుకు అది బండి చేసినావా బస్కా బండే మరి స్టడీ ఎంతవరకు చేసినావు ఎంతవరకు చదువుకున్నావు ఇంటర్ 12 పాస్ అయిపోయేదా పాస్ అయ్యా కానీ ఇక ఇంట్లో పరిస్థితులు మంచిగా లేక ఇక పని మీద పోయి అట్లా ఎప్పుడు కానీ మన లైఫ్లో అది ఎంత తక్కువ జీతం ఉన్నా కూడా ఒక జాబ్ అనేది ఉండాలి అది మన కాకపోయినా మన పిల్లలకు వర్తిస్తుంది మనం ఈ కాలం కడుతుంది కదా అనుకుంటా పోతే ఒకవేళ మన పిల్లలు కూడా స్టడీలో ఫాస్ట్ లేరు అనుకో వాళ్ళ ప్రాపర్టీ ఎట్టుండాలి నేను ఇంత అయినా వడ్ల పని చేసుకుని నా కొడుకు చదివించిన ఇద్దరికి నాకు వాళ్ళే జాబర్లే ఏం చేస్తారు టీచర్లే అవి నౌకరి బాణ మోసేది బాగు మోసేది ఏంటిదే ఆ పడ నాగాలు అవి అడ్డలో మేము నాగాలు అవి ఇచ్చుకుంటే అది చేసుకుంటే ఇది కూడా అది దగ్గర పొలం సంపాదించుకున్నా అది బావతల మీద వచ్చింది కష్టపడండి మంచిగా చేస్తున్నాం అప్పుడు ఈ ఇనుప సామాన్ ఎక్కడిది నాగలి అయినా ఏదైనా గుంటుకైనా గొర్రె అయినా కూడా కట్టేయలే అంతా మీ పనేనే అప్పట్లో నడిచింది ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చి పనులు లేకుండా అయిపోయాయి పనులు లేకుండా కైకిలో కూడా పని దొరుకుతుంది తెలుసా లేదు కానీ మిషన్లే మొత్తం మిషన్ ఏరియానే ఇదివరకు అయితే నాకు పెట్టకుండా మంచిదే వాళ్ళైతే బాగా బతుకుతారు అది ఒక్కడే చాలు పేరు చెప్పేటోళ్ళు అయితే చాలు ఇక మనం పోతే మటుకు నేను బిడ్డింటి కూడా ఎక్కువ ఉంటా వరంగల్ మా అక్క కొడుకు మేనల్కి ఎత్తిన ఆడ నాకు నా ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది మా బిడ్డ మంచిగా మా అల్లుడు మంచివాడే వ్యాపారం అయినా తిరుగుడు ఎందుకు కథ ఎందుకు ఒకప్పుడు చేతికి 6 జీతాలు పెట్టుకొని పని చేసినాని టైం దేవుడు మరి ఏం చేద్దాము వ్యాపారం నిద్ర ఆధారం లేకుండా పని చేసిండే నాకు గంట రెస్ట్ లేకుండా అప్పట్లో నాకు రోజుకి 500 అప్పట్లో అంటే 3 మాసాలు కొడుకు పొద్దుటి నుంచి 8 గంటల 1 వరకు ఒక మాస్టర్ మళ్ళా 1 నుంచి 6 గంటల వరకు ఒక మాస్టర్ రాత్రి 10 గంటలకు ఒక మాస్టర్ కొడుకు సప్పుడుగా రూమ్లో అయిపోదు అప్పట్లో ఇంత ఖర్చు లేదు ఇక మనకు బిల్డర్ అయితే అన్నీ ఆ బిల్డర్ కాడే వారానికి మాంసమా చికెన్ వారంకోసారి వాడే తెచ్చిపించు వాడే రూమ్ కిరాయి కట్టుకోండి
అలా నడిచింది కథ. ఇప్పుడు నడుస్తాయి. మరి బయట ప్రయత్నం చేయకపోయాను. అదే ప్లాన్లు ఉన్నాయి. ఇక అదే ఒక లైఫ్. ఏదోటి చేయాలి, ఇక ఉంటే నడవదని. అయ్యో మనం వయసు వెళ్ళడం కాకపోతే పొలం కాకపోతే మరి ఇప్పుడు సంపాదించుకునే డబ్బు ఈ వయసులో ఇంకా వేరే వేరే రాలేదు. నేను ఇటు బడి పోకుండా ఇటు సుమత్ పని నేర్చుకున్నా. మా వడ్ల పని ఇక వీడికి నేను ఒక బిల్డింగ్ పడ్డా. ఇక అప్పటి అడ్ల పని అది చేయరాదు మరి అని చెప్పి సాధించుకున్నా. 15 సంవత్సరాలు బంద్ చేసి ఇదే ఇక పోయి ఆడ కొడుకులు తిరగబడితే మరి నాకు కళ్ళు లేదు పని చేసి ఇక గిట్ట అడుక్కునేటప్పుడు ముట్ట పొద్దుకి ఏంటంటే వాడు గిట్టు కొట్టేసేవాడు గిట్టు పడేవాడు పక్క. ఏమైనా బాబు ఉంటారా ఎక్కడైనా జాగ మంచిగా ఉంటుంది. ఆపకొమ్మలు కావాలి. యాపకొమ్మల ఎట్లా ఎక్కచ్చు. అది కాకపోతే ఇదొకటి ఏమిటోలే కుర్మలు ఎవరైతే కానీ ఓ మన పిల్లల కూడా వర్తిస్తే జాబ్ చేస్తే ఏదో ఒకటి చేయాలి, చేయని తప్ప. లేకపోతే బయట చూసుకో. అదే బయటకే పెట్టిన దేవుడు ఏం చేస్తాడు.